నెల్లూరు జిల్లా గుట్లూరు మండలం దారకానిపాడులో జరిగిన హత్య పాశవిక దాడి మీద అధికారులు ప్రభుత్వం 10 రోజుల వరకు స్పందించకపోవడం వల్లనే కాపు సంఘాలు అక్కడికి వెళ్లాయని కాపు బలిజ సంఘాల ఆత్మీయ సమ్మేళనం స్పష్టం చేసింది. స్థానిక ఎమ్మెల్యేతో సహా ఎవరూ పరామర్శించని పరిస్థితుల్లో కాపు సంఘాలు వెళ్లడాన్ని పలువురు కాపు నాయకులు ఈ సమ్మేళనంలో గుర్తు చేశారు. దీని రాజకీయ కోణంలో చూడడం తమ ఉద్దేశం కాదని చెబుతూ బాధితులకు పరిహారం ఇవ్వడాన్ని తప్పుపట్టిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ధోరణిని దుయ్యపట్టారు. ఈ కేసు దర్యాప్తు సజావుగా సాగేట్లుగా చూడాలని డిమాండ్ చేశారు. కాపుల మీద జరుగుతున్న దాడులు, భవిష్యత్ కార్యాచరణ మీద చర్చించడానికి శుక్రవారం నాడు విజయవాడలో కాపు బలిజ సంఘాల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం దారకానిపాడులో జరిగిన దారుణ హత్యకాండ అనంతర పరిణామాలను సమావేశం చర్చించింది. బాధితులకు జరగాల్సిన న్యాయాన్ని, భవిష్యత్తు కార్యాచరణను ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాపు బలిజ సంఘాల నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ త్రిమూర్తులు మాట్లాడుతూ కాపుల విషయంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యలను ఖండించారు. కాపులు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం చేసిన కృషిని గుర్తు చేశారు. అయ్యా ఏబీ వెంకటేశ్వరరావు, మీరు మాట్లాడినటువంటి విధానాన్ని తీవ్రంగా మేమందరం ఖండిస్తున్నాం. ఏదో అలగా జనం అంటే కాపులందరూ అలగా కనపడ్డారా? ఏదో నలుగురు కాపులు వచ్చి ఇక్కడ మాట్లాడేశారని చెప్పేసి ప్రభుత్వం దిగొచ్చేసిందని చెప్పేసి మాట్లాడుతున్నారు మీరు నిన్న కాకుండా. వీళ్ళందరూ అలగా జనం కాదు, మీకు కొమ్ము కాసి ఇప్పుడు ఇక్కడ గొంతు చించుకుని మాట్లాడినటువంటి ఆమన్ సోములు కానీ లేకపోతే ఈ రాము గారు కానీ ఇలాంటి వాళ్ళు చాలా మంది మాట్లాడిన ఇవన్నీ కూడా గత ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో దించాలి అని మీ ప్రభుత్వానికి, మీ కూటమి పార్టీకి అహర్నిశలో పనిచేసినటువంటి నాకు ఎంతో సన్నిహితమైనటువంటి రాము వాళ్ళు వచ్చి మా నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని బట్టి కూటమిని నెగ్గించాలని చెప్పినటువంటి వ్యక్తులు అందరం. అంటే నాలాంటోడికి వ్యతిరేకంగా అంటే నేను దాన్ని తప్పుపట్టలేదు. నేనైతే ఒక ఎమ్మెల్యే అవుతాను, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి మా ఆశలకు అనుకూలంగా ఈ రాష్ట్రానికి ఎప్పుడన్నా ముఖ్యమంత్రి అవుతాడేమో అనేటువంటి ఒక ఆశతోటి, కోరికతోటి కులాన్ని పక్కన పెట్టి పనిచేసినటువంటి వ్యక్తులు అందరం. ప్రభుత్వం సకాలంలో స్పందిస్తే కుల సంఘాల నాయకులు అక్కడికి వెళ్లాల్సిన అవసరమే ఉండేది కాదని, తప్పనిసరి పరిస్థితిలో వెళితే దీన్ని రాజకీయమనటం అర్ధరహితమని త్రిమూర్తులు స్పష్టం చేశారు. స్పందిస్తే మన ఎవరో అలక్క లేకుండా న్యాయం జరుగుతున్నటువంటి ఉద్దేశంలో ఎవరో వెళ్ళలేదు, గాలికి వదిలేసినటువంటి కారణం చేతే ఈ కుల సంఘాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సంఘాలు దాని మీద స్పందిస్తే 15 రోజుల తర్వాత మేము వచ్చాం. ఎందుకంటే ముందు వస్తే మాట్లాడితే రాజకీయాలు చేస్తున్నారు అన్నారు. అంటే మీకు అవసరమైనప్పుడు కుల సంఘాలు ప్రోత్సహించడం అనేటువంటిది ఏ విధంగా చేశారనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఏ విధంగా కులం పేరుతోటి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి సహాయం చేశారు, కులం పేరుతోటి సంఘాలను ఏర్పాటు చేశారు, కుల సంఘాలను పిలిచి ఎన్నికల్లో ఉపయోగించుకోవడం కోసం ప్రయత్నం చేశారు. అది నేను తప్పు అంటలేదు. ఈ రోజు మీ వరకు వచ్చేటప్పటికి సంఘాలను తప్పుపట్టేటువంటి విధంగా ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడే దాని గురించి కూడా చెప్తాను. ఈ గౌరవ హోంమంత్రి అనిత గారు మాట్లాడేటప్పుడు అనేక సందర్భాలుగా దీన్ని రాజకీయాలు చేయొద్దన్నారు. ఎవరో రాజకీయాలు చేయడానికి సిద్ధంగా లేరు. కూటమి ప్రభుత్వం గెలవాలని గత ఎన్నికల్లో కాపులు ఎంత కష్టపడ్డారో దక్షిణ భారత కాపు జేఏసీ నాయకులు దాసరి రాము ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కేసు దర్యాప్తు సజావుగా సాగాలన్నదే తమ కోరిక అన్నారు. దర్యాప్తు ఏదైతే ఉందో లోపభూయిష్టం ఉంది. మొదటి రోజు నుంచి సాక్ష్యాలు ఏవి కూడా సరిగ్గా లేవు. దాన్ని దయచేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వమని చెప్పని ఇవి ప్రభుత్వానికి మేము మంచి ఉద్దేశంతో అడుగుతున్నాం. కాంట్రవర్సీ గొడవ లేదు. ఇందులో ప్రభుత్వాన్ని మీరు స్పందించారు, సమస్య మీ దాకా రాగానే స్పందించారు.
దాని సదుద్దేశంతో దీన్ని దయచేసి ఇంకా మానవత్వ కోణంలో చూసి న్యాయం చేయమని చెప్పని మేము కోరుతున్నాం. దయచేసి ఆ కోణంలోనే చూడండి. మీరు కులాలు తెచ్చారని రాజకీయం చేశారు, రాజకీయాలు చేసే ఉద్దేశం మాకు లేదు. మొన్న మీ కూటమికి మీ ప్రభుత్వానికి నిలబడి పనిచేసింది ఈ కాపు జాతే. 100కి 95 ఓట్లేసింది మీవే. ఈ వ్యవహారాన్ని మానవీయ కోణంలో చూడాలని కోరుతూ ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. గతంలో ఇచ్చిన ఆర్థిక సహాయాలను గుర్తు చేస్తూ ఏబీవీ ధోరణిని కులం కోణంలో చూడక తప్పదన్నారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏమని చెప్పి అడుగుతున్నాం. వాళ్ళకి ఇచ్చే ప్యాకేజ్ ఏదైతే ఉందో అది కొంచెం మానవీయ కోణంలో చూడమంటున్నాం. మన ఏబీ వెంకటేశ్వరరావు గారు అంటున్నారు, అయ్యా ఇలా మీరు డబ్బులు పంచుకుంటూ పోతారా, ఎవరు తాతగారు సోమరు పంచుకుంటూ పోతారు ఇట్లా అని చెప్పన్నారు. అయ్యా ఏబీ వెంకటేశ్వరరావు గారు, మొన్న ఈ మధ్య టీడీపీ కార్యకర్త వీరయ్య చౌదరి గారు ఎవరు చనిపోతే ₹1 కోటి డబ్బులు ఇచ్చారు కదా. మీ చౌదరి గారు అని చెప్పి ఆ రోజు నూరు రాలేదు నీకు? ₹1 కోటి, డైరెక్ట్ ₹1 కోటి. మీరు ఇప్పుడు ఇచ్చినంత డబ్బుగా మీరు ఇచ్చినంత 20 లక్షలు. ఆల్రెడీ మేము 12 లక్షలు మేమే ఇచ్చాం కుటుంబానికి కాపు సంఘంలో. ఈ రోజు మళ్ళీ డబ్బు ఇవ్వడానికి కూర్చున్నాం. ఈ రోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకుని ఆర్థిక సహాయం చేయడానికి అందరం కలిసి. మీరు 20 లక్షలు అని చెప్పి అంటున్నారు, ఇచ్చాము డబ్బు అంటున్నారే, ఇస్తామంటున్నారు. మేము ఆల్రెడీ 12 లక్షల రూపాయలు డబ్బులు పంపించాము కుటుంబానికి. మళ్ళీ సహాయం చేయడానికి ముందుకున్నాం. మీరు ఇచ్చే డబ్బుల కోసం మేము వెయిట్ చేయట్లా. ఇది మానవీయ కోణం, మానవత్వంతో చూడాల్సిన విషయం ఇది. ఎవడు డబ్బులు పంచుతారని చెప్పన్నారే, ఇదే నేను అడుగుతున్నా. ఏపీ వెంకటేశ్వరరావు గారు, వీరయ్య చౌదరి గారు ఇస్తున్నప్పుడు మీరు ఎవరు ఎక్కడ పడిపోయింది? కాపులు అనగానే కడుపు తగిలిపోతుందా? కాపులు అనగానే గుండె తగిలిపోతుందా నీకు? కాపులు అంటే పడదు కదా నీకు? బాగా కులం అభిమానం ఉన్న మనిషి కదా నువ్వు. మళ్ళీ కులాల పరంగా తీసుకురాకూడదు. 1985లో చట్టం తెచ్చారని చెప్పారే, రంగా గారి కోసం తెచ్చారు చట్టాన్ని. ఎవరి కోసం తెచ్చారు చట్టాలు 85లో? మీరు తెలుగుదేశం పార్టీ డాక్టర్ సుధాకర్ అనొచ్చుగా, దళితుడు అని 10 సార్లు చెప్పింది మీరేగా. అనంతబాబు విషయంలో ఒక అగ్ర కులమోడు దళితుడిని చంపాడు, అగ్ర కులమోడు కాపోడు దళితుడిని చంపాడని చెప్పి తెచ్చింది మీ టీడీపీ పార్టీ వాళ్ళేగా. ఆయన ఎవరు అమరు గౌడ్ అని చెప్పని, ఎవరు గౌడ్ ఎవరి ఇంట్లో ఎవరు మనిషిని చెప్పారని, గౌడ్ 10 సార్లు బీసీ కొలపడి చెప్పారని తీసుకొస్తుంది మీ టీడీపీ పార్టీ వాళ్ళేగా. మీరు చెప్పపోయారా? మీ టీడీపీ పార్టీతో అనుబంధం ఉంటారు కదా ఏపీ వెంకటేశ్వరరావు గారు. మీ ఐపీఎస్ ఉద్యోగం కంటే టీడీపీ వాళ్ళతో ఎక్కువ ప్రేమ కదా మీరు ఉండేది. నేను టీడీపీనే అనట్లా, వెంకటేశ్వరరావు గారు అడుగుతున్నా. మీరు ఆ రోజు చెప్పబోయారా టీడీపీ కార్యకర్తలకి కులాలు తేకూడదు, ప్రభుత్వ డబ్బులు పంచకూడదు? మీరు చెప్పచ్చు కదా. ఆసుపత్రిలో చేర్చిన వాళ్లను పరామర్శించడం గాని, ఖర్చు భరించడానికి ముందుకు రావటం గాని చేయకపోవటం వల్లనే కాపు సంఘాలు జోక్యం చేసుకున్నాయని, ఇది రాజకీయం చేయటం కాదని గ్రహించాలని గుర్తు చేశారు. అక్టోబర్ 2వ తారీఖు అంటే దసరా పండుగ రోజు ఈ హత్య జరిగితే మేమందరం కూడా కాపు సంఘం సంబంధించిన వాళ్ళం 10 రోజుల తర్వాత ప్రభుత్వం ఎవరు పట్టించుకోవట్లేదు. అతను చనిపోయినది ఇక్కడ కేసు సరిగ్గా లేదు. ఇక్కడ మిగతా దెబ్బలు తగిలిన వాళ్ళు జీవోత్సవాల్లాగా గుంటూరు హాస్పిటల్లో ఉన్నారు. మీ ముందే గుంటూరు హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళు తీసుకొచ్చారు. అక్కడ వైద్యం చేయలేమంటే వెంటిలేటర్ మీద ఉన్నాడు, ఒకతను కోమా మీద, ఒకతనికి వెన్నెము గిరిగిపోయి కింద పని చేయట్లేదు. ఇక్కడ హాస్పిటల్లో కనీసం ప్రభుత్వ అధికారులు, పోలీసు వాళ్ళు కానీ ఎవరు కూడా వచ్చి హాస్పిటల్ బిల్లు ఎంత అవుతుంది, వాళ్ళ పరిస్థితి, వాళ్ళకి రూపాయల డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. రోజుకి 50,000 బిల్లు అవుతుంది. అక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు, కేసు పట్టించుకోవట్లేదు. 10 రోజులైనా ఎక్కడ ఏ శాటిలైట్ ఛానల్స్, ఇన్ని ఛానల్స్, ప్రింట్ మీడియా ఉంది, ఎక్కడ ఈ విషయం బయట, ఇక్కడ ప్రజల్లో ఈ విషయాలు బయటికి రాలేదు. ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఏంటిదనే బాధలో ఆ సంఘటన జరిగిన 10 రోజుల తర్వాత మేము బయటకు వచ్చి మా గొంతు వినిపించాం. ఇది ఎక్కడ దుర్మార్గమయ్యా? మేము అభిమానించి ప్రేమించి మీ కూటమి ఓట్లేస్తే మనుషులు చంపుతున్నారేంటా అని చెప్పని మేము మా గొంతు వినిపించాల్సి వచ్చింది. బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేదాకా పోరాడతామని, కేసు సజావుగా సాగే వరకు తమ ఉద్యమం ఆగదని ఈ సమావేశంలో పాల్గొన్న కాపు, బలిజ సంఘాల నాయకులు స్పష్టం చేశారు.